యుద్ధం ఎఫెక్టు వంటింటిపై పడుతోంది. కట్టెల పొయ్యి, కరెంట్ ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరుగుతోంది. హోటల్స్, ఫంక్షన్ల కోసం మళ్ళీ కట్టెల పొయ్యి వాడకం మొదలైంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాసు ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో కొరత ఆందోళన కలిగిస్తోంది. హోటళ్ల ప్రత్యామ్నాయ ఇంధనపై దృష్టి సారిస్తున్నాయి. ఆలయాలు, మఠాలపై సైతం వంట గ్యాసు కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమావా ఆలయంలో రామ్ రసోయి అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మైక్రోవేవ్ అవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని ఐఆర్సీటీసీ పశ్చిమ జోన్లోని క్యాటరింగ్ యూనిట్లను ఆదేశించింది. యుద్ధం ఎఫెక్టు వంటింటిపై పడుతోంది. కట్టెల పొయ్యి, కరెంటు ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ పెరుగుతోంది. హోటల్స్, ఫంక్షన్ల కోసం మళ్ళీ కట్టెల పొయ్యి వాడకం మొదలైంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో సామాన్యులపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? సంపత్, గుడ్ మార్నింగ్. సో ఒక్కొక్క భయాందోళనలో మాత్రం ప్రజలు ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికీ అటు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ అయిపోతోంది, ఇక పెట్రోల్ దొరకదేమో అన్నటువంటి భయంతో బార్లు తిరుగుతున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర బండ్లలో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో కాకుండా క్యాన్లలో కూడా నింపుకొని, బాటిల్స్లో కూడా నింపుకొని వెళ్తున్నారు. అటు కార్లు ఫుల్ ట్యాంక్స్ చేయించుకుంటున్నారు, ఎవరు కూడా ఫుల్ ట్యాంక్స్ చేయించుకుంటున్నటువంటి ఇబ్బందులు ఒకవైపు నడుస్తుంటే కనుక, ఇటు మరోవైపు వంట గ్యాస్ తోటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంట గ్యాస్ ఎక్కడ దొరకకుండా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అటు ఏదైతే డొమెస్టిక్ ప్రస్తుతానికి ఇబ్బందులు కొంత తలెత్తున్నా కానీ కమర్షియల్ విషయానికి వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోటళ్లలో చాలా వరకు ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా వరకు ఆ మెనూను కూడా తగ్గించేశారు. రెగ్యులర్గా ఉండేటువంటి మెనూను కూడా పూర్తిగా కుదించేస్తున్నారు. చాలా వరకు హోటల్స్ అన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో అటు మరోవైపు ఈ వంట గ్యాస్ లేకపోయేసరికి అక్కడ ఆ స్థానంలో కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. మళ్ళీ వెనకటి కాలానికి వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు గ్యాస్ ఎక్కడ షట్ డౌన్ అయిపోతుందో, అటు పెట్రోల్ ఎక్కడ దొరకకుండా ఉంటుందో అన్నటువంటి ఉద్దేశంతో ఒక సంక్షోభం అయితే కనిపిస్తోంది. సో ఇప్పటికే నిరసనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాల మీద నిరసనలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దేశం మొత్తం కూడా ఇలాంటి ఆందోళనలే కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో అటు లోక్సభ, పార్లమెంట్లో కూడా ఇవే సమావేశాలు నడుస్తున్నాయి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో దేశం మొత్తం కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సో రెస్టారెంట్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ మెనూ కార్డును తగ్గించేశాయి. సో అక్కడ గ్యాస్ ప్లేస్లో, అంటే ఎల్పిజి ప్లేస్లో కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తూ అలా బిజినెస్ని నడిపించుకుంటున్నారు. ఇంకోవైపు ఇటు కట్టెల పొయ్యి కానీ అటు బొగ్గుల డిమాండ్ కూడా పెరుగుతుంది. వాటి రేట్లు కూడా అమాంతంగా పెరుగుతున్నాయి. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే కనుక వాటికి సబ్స్టిట్యూట్ చూసుకుంటున్నారు. సోలార్ స్టవ్స్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ లాంటి ఆల్టర్నేట్ వేస్ట్లోకి ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా ఇంకోవైపు ఇటు ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఏవైతే ఉంటాయో, ఇండక్షన్ స్టవ్స్ ఏవైతే ఉంటాయో వాటి డిమాండ్ కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్స్కి వెళ్ళి వాటిని కొనుక్కొచ్చుకుంటున్నారు. మరోవైపు ఆన్లైన్లో కూడా స్టాక్ అన్అవైలబుల్ అన్నటువంటి బోర్డులు చూపిస్తున్నాయి. అమెజాన్ లాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా కూడా ఇండక్షన్ స్టవ్స్ అన్నీ కూడా స్టాక్ అవుట్ చూపిస్తున్నాయి. కొన్ని వెబ్సైట్లో మాత్రమే, అంటే ఈ ఫ్లిప్కార్ట్ లాంటి కొన్ని వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అటు డీమార్ట్ లాంటి కొన్ని షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో, అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్లో ఎప్పటికప్పుడు అంటే ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్ అన్నీ కూడా పూర్తిగా అయిపోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సేల్స్ పెరుగుతున్నాయి, వాటి అనూహ్యంగా వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్ల రేట్లు పెరుగుతున్నాయి. మోరోవర్ ఇటు ఈ గ్యాస్ రేట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం పెంచేసింది. మోరోవర్ అటు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో సిలిండర్ల బుకింగ్లు కూడా ఆగిపోయాయి. ఇప్పటి వరకు ఓటీపీలు కూడా రాకపోయేసరికి రోడ్ల మీదకి వచ్చి జనాలు బారులు తిరుగుతున్నారు. మరోవైపు బ్లాక్లో అమ్ముకుంటున్నారు సిలిండర్లను. 3,500, 4,000. కోవిడ్ టైంలో ఇంజక్షన్ల కోసం ఎలాగైతే 6,000, 7,000, 10,000 పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయో ఇప్పుడు అట్లాంటి ఒక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కూడా బ్లాక్ మార్కెట్లో విక్రయించేటువంటి పరిస్థితి
మోపోతోంది. సో చాలా రాష్ట్రాల్లో కోర్స్ భారతదేశం మొత్తం కూడా ఇట్లాంటి పరిణామాలే ఉన్నాయి. సో ఆల్టర్నేట్ కోసం ప్రజలు వెళ్తున్నారు. ఆల్టర్నేట్ ఐదర్ ఎలక్ట్రిక్ స్టవ్ల విషయమా, లేదంటే కట్టెల పొయ్యిల పైన వంటలు చేసుకునేటువంటి పరిస్థితుల, మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు మాత్రం వచ్చాయి. ఇప్పటికే ఈ అంటే బ్లాక్లో కొనుగోలు చేసేటువంటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. బ్లాక్ మార్కెట్ల దందా కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే 1600 రూపాయలకు వచ్చేటువంటి సిలిండర్ 3500, 4500 వరకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే కనిపిస్తోంది. మోరోవర్ అటు ఏజెన్సీల దగ్గర కూడా పొద్దున్నే ఉదయాన్నే 7 గంటల నుంచే లైన్లలో నిలబెడుతున్నారు. సో ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి గ్యాస్ సిలిండర్లు బ్లాక్లో కొనుక్కుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మోరోవర్ అధికారులు తగినంత నిలువలు ఉన్నాయి, ఇంకో 25 రోజుల వరకు మనకు కావాల్సినటువంటి నిలువలు ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం కానీ ఏజెన్సీలు కానీ చెప్తున్నా కానీ ప్రజల్లో మాత్రం ఒక భయాందోళన మొదలైంది. ఆ భయాందోళనతో అంటే ముందే కొనుక్కొచ్చుకొని పెట్టేసుకుంటున్నారంట. ఆ మధ్యలో యూరియా అయిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ బస్తాలు కొనుక్కుంటామని చెప్పేసి ఎలాంటి అయితే పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు గ్యాస్ స్టాక్ ఉంది, ఇంకా గోదాముల్లో నిల్వలు ఉన్నాయి, మనం సబ్స్టిట్యూట్ నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. సో ఇప్పుడు హర్మూజ్ జలసంధి క్లోజ్ అయితే వేరే రూట్లోంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం అంటూ కూడా కొన్ని ట్యాంకర్స్ని, కొన్ని నౌకల్ని ఇప్పటికే వస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో భారతదేశంలో అట్లాంటి క్రైసిస్ రాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా కానీ బట్ ఏజెన్సీల దగ్గర బారులు తినేసరికి ఆ స్టాక్ అంతా కూడా స్టాక్ అవుట్ అయిపోతుంది. సో ఒక కొరత అనేది ఇంకా తీవ్రంగా ఏర్పడుతోంది. సో దీనిపైన మాత్రం ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మనకు సరిపడా స్టాక్ ఉంది. సో ప్రభుత్వం దానికి సంబంధించి బఫర్ స్టాక్ని అయితే ప్రస్తుతానికి బయటకు తీస్తోంది. ప్రజలు రెస్టారెంట్లు మాత్రం వాణిజ్య సంబంధించినటువంటి సిలిండర్లు మాత్రం స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. అవి బుకింగ్స్ జరగట్లేదు. రెస్టారెంట్లన్నీ షట్ డౌన్ అయిపోతున్నాయి. ఆల్టర్నేట్గా బిజినెస్ కట్టెల పొయ్యి మీద డిపెండ్ అయి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.